వ్యూ పాయింట్. ఏదైనా మీకు నచ్చిన పాట వినేటప్పుడు సరిగ్గా ఓ చోట మీ మనసుని తాకే లిరిక్స్ వినిపించాయనుకోండి, ఆ సమయంలో ఒక్కసారిగా రోమాలు నిక్కబడుచుకుంటాయి. మీ ఫేవరెట్ క్రికెట్ స్టార్ ని దగ్గర నుంచి చూసినప్పుడు, అసలు ఊహించని పని ఏదో జరిగినప్పుడు, ఇలా ఎన్నో సందర్భాల్లో గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. నిజానికి ఈ పదం ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది. ముఖ్యంగా సినిమాల విషయంలో ఈ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాయంటూ కామెంట్ చేస్తూ ఉంటారు. ఇదంతా సరే, కానీ అసలు గూస్ బంప్స్ ఎందుకు వస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఉన్నట్టుండి వెంట్రుకలు అలా ఎందుకు నిక్కబొడుచుకుంటాయో తెలుసుకున్నారా? ఇప్పుడు దీని గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం. మీరెప్పుడైనా బాగా తడిసిపోయి ఉన్నప్పుడు చల్ల గాలి వచ్చిందనుకోండి, వెంటనే రోమాలన్నీ నిక్కబడుచుకుంటాయి. అంతేకాదు, ఎప్పుడైనా మీకు నచ్చిన సినిమా చూసినప్పుడు, పాట విన్నప్పుడు, ఇంకేదైనా సందర్భంలో ఈ గూస్ బంప్స్ మూమెంట్ అనేది ఎదురవుతూనే ఉంటుంది. ఇదేదో 1-2 సార్లు జరిగేది కాదు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా సరే వెంటనే గూస్ బంప్స్ వస్తాయి. ఇది సహజమే అని అనుకుంటారు, కానీ అసలు ఎందుకు జరుగుతుందనేది మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దీని వెనకాల సైన్స్ ఉంది. కొన్ని సందర్భాల్లో అలా రోమాలు నిక్కబడుచుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. హార్వర్డ్ హెల్త్ పరిశోధకుల ప్రకారం చెప్పాలంటే, గూస్ బంప్స్ అనేది అందరిలోనూ కనిపించే ఓ రియాక్షన్. బయటి వాతావరణానికి శరీరంలో ఉండే ఉష్ణోగ్రతకు మధ్య వ్యత్యాసం వచ్చినప్పుడు ఇలా జరుగుతోంది. ఇంకాస్త క్లియర్ గా చెప్పాలంటే, మీరు బయట చలిలో ఉన్నారనుకుందాం. ఆ సమయంలో శరీరంలో ఉష్ణోగ్రతలు మరీ పడిపోకుండా కండరాలు కదులుతాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఇలా కదిలితే కానీ బాడీ టెంపరేచర్ పెరగదు. ఎప్పుడైతే ఇలా కండరాలు కదులుతాయో హీట్ పుడుతోంది. ఆ సమయంలోనే రోమాలని నిక్కబడుచుకుంటాయి. అదే గూస్ బంప్స్ మూమెంట్. ఇలా కండరాల్లో కదలికలు వచ్చిన ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుంది. అయితే కేవలం టెంపరేచర్ అనే కాదు, మరికొన్ని కారణాల వల్ల కూడా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి.